హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 18. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియో వినేద్దామా? తన రివాల్వర్ని పొజిషన్లో ఉంచుకొని డోర్ తెరవమన్నాడు సిఐ కిషోర్. ఒక కానిస్టేబుల్ డోర్ తెరుస్తూ ఉండగానే బయట బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. కిషోర్ వేగంగా బయటకు వచ్చాడు. అప్పటికే ఆ ఆగంతకుడు గేట్ దాటుకొని అంత పెద్ద వానను కూడా లెక్క చేయకుండా విజయవాడ రూట్లో వెళ్తున్నాడు. ఒక కానిస్టేబుల్ని అక్కడే ఉండమని చెప్పి మిగతా ఇద్దరితో తన వెహికల్లోకి ఎక్కి అతన్ని చేస్ చేస్తాడు కిషోర్. పెద్ద వాన కాబట్టి దూరంగా వెళ్లే వాహనాలు అతనికి కనబడడం లేదు. అలా వెళుతూనే ఏసీపీ ప్రతాప్కి కాల్ చేశాడు. ప్రతాప్ మాట్లాడుతూ అతన్ని వెనక్కి తిరిగి వచ్చి వికాస్ అత్తమామలకు హాని చేయవచ్చు, నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయి, వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉండు. దగ్గరలో ఉన్న టోల్గేట్ దగ్గర బైక్లో సింగిల్గా వస్తున్న వ్యక్తుల్ని ఆపి విచారించాలని లోకల్ పోలీసులకు నేను ఫోన్ చేస్తాను అన్నాడు. వెంటనే తన వెహికల్ని వెనక్కి తిప్పమన్నాడు కిషోర్. ఒక బైక్ మామిడి తోట దగ్గర గేట్ నుండి లోపలికి వెళ్లడం చూశాడు. వీళ్ళ వెహికల్ అక్కడికి చేరేసరికి అతను గుడిసె తలుపును కాలితో బలంగా తన్నుతూ కేకలు పెడుతున్నాడు. గేట్ బయట జీప్ ఆగిన శబ్దం వినగానే అతడు తోటలోనికి పరుగు తీశాడు. అతని వెనకే పరిగెత్తుతాడు కిషోర్. వెనక నుంచి అతని కాళ్లకు గురి చూసి షూట్ చేస్తాడు కిషోర్. కానీ అతని బుల్లెట్ తగ్గలేదు. చెట్ల మధ్య పరిగెడుతుకుంటూ వెళ్ళి కిషోర్కి కనబడకుండా పోయాడు. తన కానిస్టేబుల్స్ని మరోవైపు వెతకమని తను నేరుగా వెళ్తాడు కిషోర్. ఇంతలో అతనికి ప్రతాప్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా ఆ ఆగంతకుడు వెనుక నుండి ఒక చెట్టు కొమ్మతో అతని తల మీద బలంగా కొట్టాడు. ఫోన్ జార విడిచి నేల మీద పడిపోయాడు కిషోర్. రిసెప్షన్ దగ్గర ఉన్న వికాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్. వికాస్, కంగ్రాట్స్ సార్, మీకు బాబు పుట్టాడు, క్లీన్ చేసి తీసుకొచ్చి చూపిస్తాము అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక కంగ్రాట్స్ మిస్టర్ వికాస్, ఈ గుడ్ న్యూస్ మామిడి తోట దగ్గర ఉన్న మీ మామయ్యకు తెలియజేస్తాను అంటూ సిఐ కిషోర్కి కాల్ చేస్తాడు ప్రతాప్. కానీ అటువైపు నుంచి మాటలు వినకపోవడంతో కిషోర్, వికాస్ గారికి అబ్బాయి పుట్టాడు, ఆ విషయం తోటలో ఉన్న డాక్టర్ ఫ్యామిలీకి చెప్పండి, నా మాటలు మీకు వినిపిస్తున్నాయా, హలో హలో అన్నాడు. అటువైపు నుంచి వికృతమైన నవ్వు వినబడింది. హలో, ఎవరు నువ్వు అంటూ ఆదుర్దాగా అడిగాడు ప్రతాప్. ఇప్పుడే నువ్వు అడుగుతున్న ఆ కిషోర్ని తల పగలగొట్టి కింద పడుకోబెట్టాను, ఇంకా పాతిపెట్టలేదు. వికాస్కి అబ్బాయి పుట్టాడా, కంగ్రాట్స్ చెప్పు, వాళ్ళ మామను కాసేపట్లో లేపేస్తాను, అబ్బాయికి ఆయన పేరు పెట్టుకోమను, లేదంటే నా పేరు, అదే గోవర్ధన్ అని పెట్టుకోమను అంటూ కాల్ కట్ చేశాడు. ప్రతాప్ ముందుగానే మిగతా ముగ్గురు కానిస్టేబుల్స్ నంబర్లు తీసి పెట్టుకొని ఉండడంతో వరుసగా ముగ్గురికి కాల్ చేస్తాడు. ఇక ఒక కానిస్టేబుల్ గుడిసెలో ఉన్నాడు అని చెప్పడంతో అతన్ని అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మిగతా ఇద్దరు తాము ఆ మామిడి తోటలో చెరుక వైపు ఆ ఆగంతకుడి కోసం వెతుకుతున్నామని చెప్పారు. వాళ్ళిద్దరినీ ఒకే చోట కలిసి ఉండమని, సిఐ కిషోర్ కోసం వెతకమని చెప్తాడు ప్రతాప్. ఇక ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రతాప్తో ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత తన మిత్రుడైన విజయవాడ ఏసీపీకి ఫోన్ చేసి సుమంత్ అనే పేరు గల అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఏ హాస్పిటల్లో అయినా జాయిన్ అయ్యాడేమో కనుక్కొని
దయచేసి చెప్పండి. అలాగే కంచి కచర్లకు దగ్గరలోని మామిడి తోటలో మా సిఐ కిషోర్ మీద దాడి జరిగింది. సిటీలో సీరియల్ కిల్లింగ్ అనుమానితుడు దాడి చేసి ఉండవచ్చు. దగ్గరలో మీ వాళ్ళు ఉంటే వెంటనే అక్కడికి పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు. అలాగే అన్నాడు ఆయన. తరువాత ఏసీపీ ప్రతాప్ వికాస్తో, మీరు భయపడకండి, మా కానిస్టేబుల్స్ మీ మామగారికి ప్రొటెక్షన్గా ఉన్నారు అని చెప్పాడు. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళి అప్పుడే పుట్టిన బాబును చూశారు. మరోసారి వికాస్కి కంగ్రాట్స్ చెప్పాడు ఏసీపీ ప్రతాప్. సుమంత్ అడ్మిట్ అయిన హాస్పిటల్ డైరెక్టర్కి పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. అన్ని హాస్పిటల్స్ను ఎంక్వైరీ చేస్తున్నాము. మీ హాస్పిటల్లో సుమంత్ అనే పేరుతో ఎవరైనా యువకుడు బైక్ యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యాడా? అతని ప్రజెంట్ పొజిషన్ ఏంటి అని అడిగారు. అతన్ని అడ్మిట్ చేసింది హైవే పెట్రోలింగ్ పోలీసులు. విషయం మీ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. అయితే అప్పుడు అతని పేరు సుమంత్ అని మాకు తెలియదు. ప్రజెంట్ పొజిషన్ ఇప్పుడే కనుక్కొని చెబుతాను అంటూ హాస్పిటల్ మేనేజర్కి కాల్ చేశాడు హాస్పిటల్ డైరెక్టర్. ఆయన ఇప్పుడే కనుక్కొని చెబుతాను అంటూ సుమంత్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. కానీ అక్కడ అతను లేకపోవడంతో కంగారుగా బయట ఉన్న సెక్యూరిటీని ప్రశ్నించాడు. ఆ అబ్బాయి డిశ్చార్జ్ అయినట్లు మన గోవిందం చెప్పాడు. ఆ పేపర్లు మళ్ళీ చూపిస్తానని, పేషెంట్ని ఆటో ఎక్కించి వస్తానని ఇప్పుడే తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. అతన్ని ఎవరూ డిశ్చార్జ్ చేయలేదు, పద అతను ఎక్కడ ఉన్నాడో చూద్దాం అంటూ సెక్యూరిటీని తీసుకుని వర్షంలో తడుస్తూ రోడ్డులోకి వచ్చాడు మేనేజర్. ఆ సందు మలుపు తిరిగితే మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ని సమీపిస్తున్నారు సుమంత్ అలాగే గోవిందు. రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందకి సుమంత్ని తోసేయాలని ప్రయత్నించాడు గోవింద్. కానీ ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఏదో శక్తి సుమంత్ని పడిపోకుండా ఆపిందని అర్థమైంది అతనికి. ఇంతలో వెనుక నుండి హాస్పిటల్ మేనేజర్, సెక్యూరిటీ కేకలు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చి గోవింద్ను గట్టిగా పట్టుకొని, డిశ్చార్జ్ కాకుండానే పేషెంట్ని ఎందుకు తీసుకుని వచ్చావు అని ప్రశ్నించారు. గోవిందు కాసేపు పిచ్చి చూపులు చూసి వాళ్లను విదిలించుకొని వేగంగా వస్తున్న కారు ముందుకు దూకేశాడు. కారు డ్రైవర్ అప్రమత్తుడై వెంటనే బ్రేక్ వేసినప్పటికీ ఫ్రంట్ టైర్ గోవిందు ఛాతి మీద నుండి వెళ్ళింది. వెంటనే అతన్ని బయటకు లాగి అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హోమం పూర్తయితే సుమంత్కి ఏ ఆపద లేనట్లే కదా? శంకర శాస్త్రిని అడిగాడు చలపతిరావు. అవును, ఏ ఆపద ఉండదు. కానీ శత్రువు సామాన్యుడు కాదు. హోమం జరగనివ్వకుండా చేయడానికి చివరి వరకు ప్రయత్నిస్తాడు. అలాగే హోమం ప్రారంభమయ్యేలోగానే సుమంత్కి ఏదైనా హాని చేయాలని చూస్తాడు. సుమంత్ ఫోటో ఒకటి ఇవ్వండి. అష్టదిగ్బంధన మంత్రం నిక్షిప్తం చేసిన తాయెత్తును ఆ ఫోటో పైన ఉంచి విభూది చల్లుతాను. హోమం ముగిసే వరకు అతనికి రక్షణ లభిస్తుంది అన్నాడు శంకర శాస్త్రి. సుమంత్ ఫోటోని ఆల్బమ్ నుంచి బయటకు తీశాడు చలపతిరావు. హఠాత్తుగా ఆ ఫోటో అతని చేతిలోంచి జారి కింద పడబోబోయింది. దూరంగా కుర్చీలో కూర్చుని ఉన్న శంకర శాస్త్రి వేగంగా ముందుకు వచ్చి తన కుడి చేతిని చాపి ఆ ఫోటోని కింద పడకుండా అందుకున్నాడు. ఆయన అంత వేగంగా అక్కడికి ఎలా వచ్చాడో చలపతిరావుకి అర్థం కాలేదు. ఒక ప్లేట్లో బియ్యం తెప్పించుకొని దానికి 8 వైపులా కుంకుమ బొట్లు పెట్టి సుమంత్ ఫోటోను ప్లేట్ మధ్యలో ఉంచాడు. ఆ ఫోటో పైన తాయెత్తు నుంచి మంత్రం జపిస్తూ విభూదిని చల్లాడు. తరువాత
తనే స్వయంగా ఆ ప్లేటును తీసుకొని దేవుడి గదిలో ఉంచాడు. ఆందోళనతో ఉన్న చలపతిరావుతో మంచే జరుగుతుంది, కంగారు పడకు అన్నాడు శంకరశాస్త్రి. మరో 10 నిమిషాలకు చలపతిరావు ఫోన్ మోగింది. అటువైపు నుంచి సుమంత్ మాట్లాడుతూ, నాన్నా, ముందు స్పీకర్ ఆన్ చేయి అన్నాడు. స్పీకర్ ఆన్ చేశాడు చలపతిరావు. సుమంత్ మాట్లాడుతూ తను ఉన్న హాస్పిటల్ పేరు చెప్పాడు. తరువాత, నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. ఏదో దుష్టశక్తి బైక్లో నా వెనుక కూర్చొని ఉన్నట్లు అనిపించింది. దాంతో బైక్ నుంచి పడిపోయాను. పూర్తి వివరాలు డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే గోవిందు అనే వ్యక్తి నాతో బాగానే ఉంటాడు. కానీ ఈరోజు అతను నా దగ్గరికి వచ్చి, ఈ హాస్పిటల్లో నీ మీద డాక్టర్ గోవర్ధన్ హత్యా ప్రయత్నం చేస్తాడు, నిన్ను తప్పిస్తాను అంటూ నా చెయ్యి పట్టుకొని బలవంతంగా రోడ్డు మీదకు లాక్కొని వచ్చాడు. వేగంగా వస్తున్న లారీ కిందకు నన్ను తొయ్యాలని చూశాడు. అతను వదిలేస్తేనే నీరసంతో కింద పడిపోయేలా ఉన్న నేను అతను బలంగా తోసినా ఉన్న చోటు నుండి కదల్లేదు. ఏదో శక్తి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇక ఆ గోవిందుని ఒక నీడలాంటి వికృత ఆకారం ఆవహించి ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ ఆకారమే ఆ రోజు మామిడి తోటలోనూ నా గొంతు నులమబోయింది. ఆ ఆకారమే యాక్సిడెంట్ జరిగిన రోజు బైక్లో నా వెనుక కూర్చున్నది అని చెప్పాడు సుమంత్. చలపతిరావు మాట్లాడుతూ, ఇప్పుడే మీ మామగారు కింద పడబోతున్న నీ ఫోటోని అమాంతం పడకుండా పట్టుకున్నారు. ఆ ఫోటో పైన మంత్రించిన విభూది ఉంచారు. తెల్లవారుగానే మహామృత్యుంజయ హోమం నీకోసం చేయబోతున్నాం. అది జరిగితే దుష్టశక్తులు నీ మీద ప్రభావం చూపలేవు. హోమం పూర్తయ్యాకే మేము హాస్పిటల్కి వస్తాము. ఈ లోపల నిన్ను కలవడానికి మన ఊరి నుండి కొందరి బంధువులను పంపిస్తాను. అలాగే విజయవాడలో ఉన్న మన వాళ్ళను కూడా నిన్ను కాంటాక్ట్ చేయమని చెబుతాను అని చెప్పాడు. సుమంత్ మాట్లాడుతూ, ఈ నంబర్ హాస్పిటల్ రిసెప్షన్ వాళ్ళది, అవసరమైతే ఈ నంబర్కి కాల్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత శంకర శాస్త్రి తన భావమరిది చలపతిరావుతో, ఇందాక సుమంత్ మాటల్లో గోవర్ధనే పేరు వినబడింది. నాకు మత్తుమందు ఇవ్వాలని చూసిన వ్యక్తి పేరు కూడా గోవర్ధన్ స్వామి అని చెప్పాడు. అతనే దీక్ష మీద మత్తుమందు చల్లబోయాడు. ఆ పేరుగల వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగాడు. సుమంత్ కోసం ఆ మామిడి తోట దగ్గర వెతికినప్పుడు స్థానికులు చెప్పిన దాన్ని బట్టి ఆ తోట యజమాని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గోవర్ధన బాబు. అతను చనిపోయి చాలా కాలమైంది. అతని మనవడి పేరు కూడా గోవర్ధన్. అతను హఠాత్తుగా కనపడకుండా పోయాడట. అంతకు మించిన వివరాలు నాకు తెలియదు. సుమంత్ను కలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నాడు చలపతిరావు. ఇంకా స్టోరీ ఉంది, త్వరగా నెక్స్ట్ పార్ట్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.